ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఈరోజు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒంగోలు డెవలప్మెంట్కి సంబంధించి ఒక కేబుల్ సంస్థకు సంబంధించినటువంటి ఎండి ప్రస్తుతం ఆ కేబుల్ కూడా వాడుకలో లేదు, ఆ కేబుల్ నెట్వర్క్ కూడా అందుబాటులో లేదు. సో ఆయన సోషల్ మీడియాలో ఒంగోలులో రోడ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి ఎమ్మెల్యే దామచర్ల కూడా ఆ పోస్టుకు సంబంధించి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవడో పనికి మాలినోడు గాలోడు పెట్టినటువంటి పోస్టుకు తాను స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి ఎమ్మెల్యే స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఈ కేబుల్ ఎండి గతంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినటువంటి సందర్భాలు గతంలో కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ మరి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఉదహరిస్తూ కేబుల్లో కొత్త కొత్త హెడ్డింగులతో కూడా ఆయన గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. పనికిమాలిన వాళ్ళు, పనికిమాలిన ఆలోచనలు ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు. మేము ఏ విధంగా పనిచేస్తున్నాము, మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అనేది ఈరోజు ప్రజలకు తెలుసు. ఎవడో గాలోడు మాట్లాడేదానికి దానికి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము కష్టపడుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, గవర్నమెంట్లో డబ్బు లేకపోయినా కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ఉండేదాన్ని మేజర్ పార్ట్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అన్ని రోడ్లు కూడా వైడింగ్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయో చెప్పాలంటే ఈరోజు ట్రంక్ రోడ్ కూడా డబుల్ రోడ్ చేస్తున్నాం. అన్ని విధాలుగా దాంతోపాటు డివిజన్స్లో అన్నింటిలో కూడా సపరేట్ టీములు కూడా పెట్టాము. ఎక్కడన్నా ఇదివరకు కాలువలు తీసారా 5 సంవత్సరాలు ఎక్కడన్నా నీళ్లు పోయేటట్టు చేశారా? ఎక్కడన్నా మంచి నీళ్ళు ఇబ్బందులు వచ్చినాయా? ఈరోజు తీస్తున్నాం, బ్లీచింగ్ చేస్తున్నాం, డ్రైన్స్ చేస్తున్నాం, ఈరోజు వాటర్ ట్యాంక్ ఇస్తున్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్స్ సిటీ డెవలప్ చేస్తున్నాం, సిటీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. రంగులు వేసుకునేది వాడు పనికి మాలను కూడా మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పేది. ఎదవలు కొంతమంది కూర్చునేదనో తోచన వాళ్ళు మాట్లాడుతుంటారు. వారి కోసం నేను చేయాలి. ప్రజల నమ్మకంతో ఈరోజు ఒక మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించి పెట్టారు కాబట్టి ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నాం.